హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఫస్ట్ టైం నేను బ్లాక్ బ్లాక్ అనుకోండి పర్లేదు. బట్ నేను మహాకుంభమేళ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. మంచిగానే దీపం పెట్టేసాం, స్నానం గట్ట చేసాం. అండ్ సంగం ఘాట్లో సాధు సంతులతో అందరితో కలిపి నీట్గా స్నానం చేసాం. ప్రజెంట్ మా ఫ్రెండ్ గట్ట లోపలికి వెళ్ళి స్నానం చేసి మా మెట్రోలో బ్యాగ్ ఇవన్నీ తెచ్చాము. ఇది ఓకే. నెక్స్ట్ మేము బైక్లో ట్రావెల్స్ వచ్చాం ఫ్రెండ్స్. మాది ఒరిస్సాకి వెళ్ళి నెక్స్ట్ ప్రయాగ్రాజ్ యూపీకి రావడానికి వెళ్ళి రఫ్గా మనకి ఒక 1060 కిలోమీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ బైక్లో అయితే బాగా ట్రావెల్ వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము బైక్లో. బైక్లో మొత్తం మేము షూట్ చేయలేదు మీ గురించి చూసుకోవచ్చు. ఇక్కడ అందరూ హార్ తెచ్చుకొని అందరూ చాలా ఆనందంగా ఏదైతే కుంభమేళ ఉందో జరుపుకుంటారు. నెక్స్ట్ రావాల్సింది చూడాల్సిన ప్రదేశం ఫ్రెండ్స్. ఇదైతే ఎందరందరూ సాధు సంతులు వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఈ సంగం ఘాట్లో స్నానాలు చేసుకొని ఎందుకంటే మనం గిట్ట వచ్చి చెయ్యాలి అని ఒక దీంతో వచ్చి చేసాము. ఫైనల్గా ఇది ఫైనల్గా అయితే మన మహాకుంభమేళ తొలగితే అక్కడికైతే నేను 1 మంత్కి వెళ్ళి ప్లాన్ చేశాను, బట్ అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడైతే నాకు మన మహాదేవ్ గారి నెక్స్ట్ గంగాదేవ్ మాతా గారి దర్శనం అయితే తీసుకున్నాను నేను ఫైనల్గా. వారాలుగా నేను మా ఫ్రెండ్ ఒక ఆయన కలిపి ఫైనల్గా బైక్లో వచ్చాను ఫ్రెండ్స్. నేను ఉంటున్న దగ్గరికి వెళ్ళి దాదాపుగా ఇది 1060 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ చూసుకోవచ్చు మా ఫ్రెండ్ లోపల స్నానంకి వెళ్ళారు. ఓకే ఫ్రెండ్స్, జర్నీ చాలా బాగా అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం పెద్ద పెద్ద మహానీయులు సాధు సంతులు అనుకోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు, అందరూ స్నానాలు చేసి దర్శనం చేసుకుని పోయారు. నాకు ఫైనల్గా అయితే నేను 1 మంత్కి వెళ్ళి ప్లాన్ చేస్తుంటే నాకు ఫైనల్గా ఇప్పటికైతే ఈ మహాకుంభమేళ తాలూకు దర్శన భాగ్యం దక్కింది. మన శంకర్ భగవాన్ గురించి అనుకోవచ్చు, నెక్స్ట్ మన గంగామాత దర్శనం దక్కాలని నేను అందరూ దక్కదు. ఎందుకంటే 1000 కిలోమీటర్స్ విత్ బైక్లో రావడం అంటే చిన్న విషయం కాదు. అందులో మేము 1 డేలో వచ్చేసాము. మేబీ అక్కడ మేము బయలుదేరాడు లంచ్ టైంలో బయలుదేరాము. నెక్స్ట్ డే లంచ్ టైంలో ఎక్కడికి రీచ్ అయిపోయాము ఫైనల్గా. ఇది ఫ్రెండ్స్, ఇంకేమని చెప్పాలంటే చూపిస్తాను వీడియోలో చిన్నగా అక్కడ చిన్న ఒక 10 సెకండ్ 20 సెకండ్ చిన్న చిన్న బ్లాగ్స్లో కొన్ని వీడియోస్ తీసాను. చాలా బాగుండేది డ్రైవ్. అండ్ లైఫ్లో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఫేస్ చేసి చూడవలసి వస్తుంది. అందరం కలిపి వచ్చాము. ఇంకా థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే గంగామాత దర్శనం అయితే చేసేసుకున్నాం. స్నానం గట్ట ఘాట్ అంతా అయిపోయింది. పుష్కర్ ఘాట్ మనం తెలుగు వచ్చేసి సంగం ఘాట్ అంటారు. ఫైనల్గా అయితే అయిపోయింది. నెత్తికైతే కొంచెం శంభో శంకర్ని అయితే కొంచెం ఆరాధించాను. దర్శనం హాయిగా కూర్చొని, ఎందుకంటే 1000 కిలోమీటర్స్కి వెళ్ళి వచ్చేవి కాబట్టి 1 అవర్ అని అట్లీస్ట్ హాయిగా ప్రశాంతత తీసుకొని స్నానం చేసి వెళ్ళిపోతే ఏముండదు కదా. రెస్ట్ తీసుకుని దర్శనం పెడుతుంది. రేపు నేను అనుకుంటాను రేపు మార్నింగ్ 7కి వెళ్ళి మళ్ళా రామ మందిరం కాశీపురం ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ అప్డేట్ అనేది వీడియో అప్డేట్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ప్రయాగ్రాజ్ టు అయోధ్య మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ మార్నింగ్ 7:30
స్టార్ట్ అయింది. అయోధ్య రామ మందిర్కి వెళ్ళే ఫ్లైఓవర్ అయిపోయింది. 150 కిలోమీటర్స్ అయితే మేము జర్నీ చేశాక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి ఇంక 30 కిలోమీటర్స్ మేము అయోధ్యకి వెళ్ళాలి. మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాం. ఇక్కడ వ్యూ కానీ లేకుంటే వాటర్ ఫ్లోటింగ్ కానీ బ్రిడ్జ్ కానీ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. స్నానం చాలా బాగా ఎంజాయ్ చేసాం స్నానం చేసేటందుకు. అండ్ ఇది మా వెహికల్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో. వాటర్ బాటిల్స్, లగేజెస్ అండ్ ప్రయాగరాజ్లో మేము పట్టుకున్న ఎల్లో బాటిల్లో పికప్ చేసుకున్న వాటర్ని ఊరికి పట్టుకుపోతున్నాం. ప్రయాగరాజ్లో ఈ వాటర్ తీసుకుని పోతున్నాం గంగాజలం మీద. ఎందుకంటే గంగాజలం తీసుకుపోయి మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం మంచి పనులు చేస్తున్నాడు యూజ్ చేస్తే మంచిదని చెప్పి అంటారు. అందుగురించి మేము దీన్ని అయితే క్యారీ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా స్నానం చేసి బయలుదేరాము. అయోధ్య ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. లొకేషన్స్ చూసుకుంటే మెయిన్ రోడ్డు యూనిఫార్మ్ అనుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఒకేలాగా పెయింట్ కొట్టడం ప్రతి షట్టర్ పైన ఏదైతే మనకు షాప్లో షట్టర్స్ ఉంటాయో అన్నిటిపైన రామబాణం కానీ రామనామం కానీ మన హనుమాన్ గద కానీ లేకుంటే మన మహాదేవ్ గారి నామం కానీ చూసుకోవచ్చు మీరు. షట్టర్లో కనిపిస్తున్నాయి మీకు ప్రతి షట్టర్లో. అయోధ్య ఇక్కడికి వెళ్ళి మరొక 10 కిలోమీటర్స్ ఉందంటే రోడ్డు మొత్తం ఒకే లెవెల్లో ఉంది. షట్టర్స్ కానీ పెయింట్ కానీ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళి ఏది చూసుకుని పెయింట్ కానీ ఏది కానీ ఫ్రంట్ లెవెల్ ఎట్లా ఉండాలో అన్నీ ఒకేలా పెయింట్స్ ఉన్నాయన్నమాట. ఎంత పెద్ద బిల్డింగ్ కానీ అంత చిన్న బిల్డింగ్ కానీ యూపీ గవర్నమెంటు చాలా బాగా అయితే దీన్ని అయితే దీనిలో పెట్టింది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ మేము అయోధ్య మందిరం దగ్గరికి వచ్చాము. అయోధ్య మందిరం దగ్గర ఏదైతే నది ఉందో నది పారుతుంది, పక్కనే నది ఉంది. నది పక్కనే కూడా మనకు మందిరం అయితే ఉంది. కాబట్టి ఇది గోశాల ఎల్లో కలర్లో ఉంది. గోశాల మనకు రైట్ సైడ్లో చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా అయితే అక్కడ మన ప్రయాగరాజ్లో ఎట్లా ఘాట్ రోడ్డు స్నానం ఘాట్ ఉందో పుష్కర్ ఘాట్ అట్లనే ఇక్కడికైతే ఉన్నది. ఇక్కడికైతే చాలామంది చేశారు అదే టైంలో. ఎందుకంటే అక్కడ వాటర్ అయితే వస్తుందంట. కాబట్టి ఇక్కడికైతే స్నానం చేసి చాలామంది గంగామాత దర్శనం అయితే చాలామంది స్వీకరించారు. అండ్ చూసుకోవచ్చు ఇది రామ మందిరం ఎంట్రన్స్. ఇది ఇక్కడికి వెళ్ళి మేము 3 కిలోమీటర్స్ లోపల నడుచుకుని పోతే మనకు రాముల వారి దర్శనం అయితే మనకి దక్కుద్ది. కాబట్టి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అసలు చెప్పుకోవాలంటే ఇప్పటికైతే ఫైనల్ స్టేజ్లో లేదు, స్టార్టింగ్ ఉంది. ఇంక వర్క్ చాలా పెండింగ్ ఉంది. బట్ ఏదైతే ఈ నది కానీ చూసుకోవచ్చు, నది పక్కనే మందిరం ఉండడం, ఈ నది సైడ్ మొత్తం బాగా డెవలప్ చేశారు. అండ్ మనకి ఫ్యూచర్లో వచ్చేటప్పటికి ఎక్కడ స్నానం చేయాలని ఏమీ అవసరం లేదు. నది పక్కనే స్నానం చేసుకుని హాయిగా బ్యాగ్స్ గట్రా పెట్టుకొని అక్కడ లాకర్లో మనం ఫ్రీగా లోపలికి వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. ఈ క్రౌడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మేము స్నానం చేశాక అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మినిమం రఫ్లీ మేము మ్యాప్ ఆన్ చేసుకున్నాం. 4 కిలోమీటర్స్ మాకు చూపుతుంది. మేము పెట్టిన బైక్ దగ్గరికి వెళ్ళి రామ మందిరం రాముల వారి మందిరం గర్భగుడి దాకా అయితే. అండ్ చూసుకోవచ్చు ఇదైతే మేము గుడి లాకర్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. లాకర్ స్టాప్ అంటే ఇక్కడ మొబైల్స్ కానీ ఏమున్నా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ మేమైతే మొబైల్స్ పట్టుకెళ్ళాము. చాలామంది పట్టుకెళ్తారు. ఎందుకంటే క్రౌడ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రయాగరాజ్ యూపీ ఎవరైతే దర్శనంకి వచ్చారో వాళ్ళందరూ కంప్లీట్గా మళ్ళీ రామ మందిరం దర్శనానికి అయితే వస్తున్నారు. కాబట్టి రాముల వారి దర్శనానికి ఆ ఫ్లోటింగ్కి అనమాట మొబైల్ కానీ బ్యాగ్స్ కానీ ఏవి కానీ లాకర్స్ గట్రా మొత్తం ఫుల్. ఎక్కడెవరు మరి పెట్టడానికి అవ్వాలి. కంప్లీట్గా ఎవరైతే ఉన్నాయో బ్యాగ్స్ కానీ ఏవి కానీ క్యారీ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మొబైల్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, చెప్పులు గట్రా ఏమైనా చెప్పులు గట్రా ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం బయట ఎక్కడ పెట్టుకోవాలి అవి గట్రా లేకుండా అవి గట్రా లోపలికి వేసుకొని వచ్చేసారు చాలామంది. గర్భగుడి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ వదిలిపెడుతుండ్రు. అక్కడ వదిలిపెడితే మనం బయటకు వెళ్ళి మన లోపల మనం రావడానికి అవ్వట్లేదు. ఇక చెప్పులు పోయినట్టు మనకి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే రాముల వారు గర్భగుడికి అయితే వచ్చాం. ఫ్రంట్ సెక్షన్ అయింది. మెయిన్ ఏదో గోపురం అయితే ఉందో అదైతే ఇంకా అవ్వలేదు, ఇంకా వర్క్ అవుతుంది. బట్ ఫ్రెండ్స్ ఈ మందిరం ఇప్పుడు మనం వీడియోలో రికార్డ్ చేసుకుంటాను. ఇక ముందైతే మనం రికార్డ్ చేయలేము ఇట్లా. ఇప్పటికైతే సెక్యూరిటీస్ ఏదైతే ఉందో లాకర్స్ ఏవైతే లేవు కాబట్టి వెళ్తుంది. బట్ వర్క్ ఏదైతే ఫెన్సింగ్ ఉందో స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి
సైడ్ గోపురం మీద చెక్కే ఉన్నాయో చాలా బాగా చాలా క్లియర్గా ఉంది. ప్రతిదీ గట చాలా పర్టికులర్గా పాయింట్ చేసి చూస్తాను. అండ్ సైడ్ ఓపెన్ ఏరియా చాలా ఎక్కువ ఉంది. మనం ఫ్రీగా కూర్చోవచ్చు ఫ్యూచర్లో, ఇప్పుడైతే కాదు. ఒక 1-2 ఇయర్స్ తర్వాత మనం బయట దర్శనం చేసి వచ్చాక బయట కూర్చోండి గట్ట చాలా వరకు ఓపెన్ ఏరియా ఇస్తుండ్రు. క్రౌడ్ చెప్పేటం లేదు ఫ్రెండ్స్. ఇక మేము అక్కడికి నుంచి ఈ మెట్లు ఎక్కేటందుకు మేబీ దగ్గర 1/2 అవర్ పట్టేసింది మాకు. ఓకే, 1/2 అవర్ అది మేము ఈ స్టెప్స్ పైన ఫ్లోటింగ్లో ముందుకు జర్నీ చేసాము. అండ్ ఫ్రెండ్స్ లోపలికి వచ్చాక ఫ్రెండ్స్ మేము అయోధ్య రామ మందిరం గర్భగుడిలో అయితే మేము అడుగు పెట్టాం. మెట్లను అయితే స్వీకరించి కళ్ళకు అద్దుకొని మెట్లను అయితే అడుగుపెట్టి ముంగడికి వచ్చాం ఫ్రెండ్స్. లోపల ఇంకా బాగుంది ఫ్రెండ్స్ మనం చెప్పేటందుకు. అండ్ ఇప్పుడు మనకు ఓపెనింగ్లో ఏదైతే ఉండే అదంతా పైన మొత్తం అనమాట ఆర్టిఫిషియల్ పెట్టుండే, టెంపరీగా మనం పెట్టుండప్పుడు. బట్ ఇప్పుడు వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫ్రంట్ సెక్షన్ అయిపోయింది. ఏదైతే మెయిన్ అయితే ఉందో అది అవ్వలేదు, చూసుకోవచ్చు. సైడ్ కానీ సైడ్ అట్లా క్రౌడ్ ఎక్కువైనా గట్లా లోపల మాత్రం కూలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కొండ పైన అయితే బాగా పెట్టారు. వస్తున్న హెయిర్ ఎంత క్రౌడ్ ఉంది కదా, లోపల ఏమాత్రం చెమట ఎక్కుతుంది మనకి, అంత ఫ్రీగా హెయిర్ వస్తుంది ఏసీలోకి వెళ్ళి వచ్చినట్టు. అండ్ పెద్ద పెద్ద ఫ్యాన్లు 2 పెట్టారు. ఇంకా చాలా బాగుంది, లోపల వ్యూ చాలా బాగుంది. అందరూ ఒకసారి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది లైవ్లో ఎట్లా ఉందో మేము లైవ్ వీడియో చేసి మీకు పెడుతున్నా. అందరూ జై శ్రీరామ్ చెప్పుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే, ఫైనల్గా మందిర దర్శనం అయ్యాక బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు షూట్ చేయలేకపోతాను, చిన్న చిన్నవి పెడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు నేను చేయలేదు బ్లాగ్ ఇట్లాంటిది, అది అటు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి పెడుతున్నా చిన్న చిన్నగా అక్కడ తీసి. నా ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఇదే నేను కంటిన్యూ చేస్తున్నాను కదా. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బైక్ రిలేటివ్ వీడియోస్ చాలా వరకు నేను పెడుతుంటా. బట్ ఫస్ట్ టైం ఇది గట్రా నేను చెయ్యాలి అని ఎందుకు అనిపించింది. ఈ జర్నీ ఫ్రెండ్స్ అక్కడ నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేని జర్నీ ఇది. ఓవరాల్గా 1000 కిలోమీటర్స్ రావడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ 300 కిలోమీటర్స్ రామ మందిరం దర్శనం అయ్యాక మేము ఇప్పుడు కాశీ పోతున్నాం. కాశీ ఇదంతా అయినటువంటి ఫ్రెండ్స్ మాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, నేను చెప్పవసరం లేదు. 20-25 కిలోమీటర్స్ ట్రాఫిక్ అయితే ఉండే ఫ్రెండ్స్ మాకు. ఏదైతే మనకు రామ మందిరంకి వెళ్ళి అయోధ్యకి వెళ్ళి ఈ మన కాశీకి పోయే రూట్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు. ఎంట్రన్స్ ఇది కాశీకి వెళ్తున్న రూట్ మాత్రం కంప్లీట్గా ఫుల్గా ట్రాఫిక్ అయితే ఉండే. 20-25 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉండే. ఎందుకంటే ఏదైతే యూపీ ప్రయాగరాజ్ మహాకుంభమేళకు వచ్చారో వాళ్ళందరూ అనమాట మళ్ళా ఈ 3 పుణ్యక్షేత్రాలని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి అందరూ ప్రయాగరాజ్ దర్శనం చేసుకున్నాక అక్కడ స్నానం చేశాక పుష్కర ఘాట్లో మళ్ళీ రామ మందిరం రావడం, రామ మందిరం దర్శనం చేసి మళ్ళీ కాశీకి వెళ్ళడం, కాశీలో గట్ట స్నానం చేసుకొని అక్కడికి వెళ్ళి ఇంక చాలామంది చాలా దగ్గరికి వెళ్తున్నారు. మేమైతే 3 దర్శనాలు చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మేము రిటర్న్ జర్నీ చేస్తాం. ఇది ఫైనల్గా అయితే కాశీ వ్యూ చూసుకోవచ్చు. వారణాసి అంటారు ఇప్పుడు ప్రజెంట్, ఇంతకుముందు కాశీ ఉండే ఇప్పుడు వారణాసి అని వస్తుంది మ్యాప్లో. అండ్ చూసుకోవచ్చు. ఏది ఒక రకంగా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్, యూపీ గవర్నమెంట్ని మనం ఈ విషయంలో అయితే ప్రౌడ్ చేసుకోవాలి. ఎందుకంటే రోడ్స్ మాత్రం ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్. అండ్ రోడ్ కావచ్చు, రోడ్ సైడ్ బిల్డింగ్ ఇట్లా డిస్టర్బెన్స్, పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం కానీ ఎక్కడ పడితే చెత్త గట్లా ఏం లేదు ఫ్రెండ్స్. చాలా క్లీన్గా ఉంది, చాలా బాగా అనిపించింది డ్రైవ్ అండ్ జర్నీ. అండ్ ఇదైతే వారణాసి తాలూగా టౌన్ మెయిన్ సిటీ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను కాశీ అంటే ఏదో చిన్న టౌన్ అనుకుని ఇప్పుడు దాకా నేను ఫస్ట్ టైం రావడం. నేను ఎప్పుడు గట్రా నేను అండ్ యూట్యూబ్లో కావచ్చు, నా టీవీలో కావచ్చు, నేను బయటకి ఎక్కడ నేను తెలుసుకోలేదు. ఫస్ట్ టైం అయితే వచ్చాను, చూస్తాను. నేనైతే చిన్నది అనుకున్నా ఫ్రెండ్స్ కాశీ. బట్ ఇది ఇటు పక్క చూసుకున్న ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇది కాశీ మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళి మేమైతే ఏదైతే మనం కాశీ ఘాట్ ఉంటుందో ఘాట్ పోయే రూట్ ఇది మేము వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మేము బైక్ పార్క్ చేసాము ఒక దగ్గర. అండ్ బైక్ పార్క్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ 3 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బైక్ పార్క్ చేసిన 3 కిలోమీటర్స్ ఫైనల్గా మేము స్నానం వచ్చాము. స్నానం చూసుకోవచ్చు. బోట్ ట్రావెల్ చేస్తాం.
మన బోట్ ట్రావెల్ మనకి 100 రూపీస్ తీసుకుంటాం, పర్ హెడ్ 100 రూపీస్. మనకి అవతల వెళ్ళి తీసుకొచ్చి అవతల ఒడ్డుకు స్నానం చేసి మళ్ళీ మనకి ఎక్కడైతే మనం స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ కూడా మనం తీసుకుంటాం, అక్కడికి మనం దర్శించుకోవచ్చు. ఎందుకంటే అవతల క్రౌడ్ ఎక్కువ ఉండగా స్నానం అవ్వకపోతే మనం 100 రూపీస్ పెట్టి అవతల పక్కన తీసుకొస్తాం. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నేను మా గేట్లో అంటే నేను బ్యాక్ సైడ్ మీకు వస్తాను వాయిస్. ఎన్ని పుష్కర వాటిలు ఉన్నాయి, దాని ప్రత్యేకత ఏదన్నా మా బోట్ గైడ్ అయితే నీట్గా చెప్తారు. ముందు ఎవరైతే ఇచ్చారో ఎవరైతే వాటిని అందించారో అన్నీ నీట్గా చెప్పారు. ఓకే, ఇది మా ఫ్రెండ్ అండ్ నేను చూసుకోవచ్చు. ఫుల్ టైర్డ్ అయిపోయాము. మా ముఖ చిత్రాలు ఏమవుతాయి మొత్తం కంప్లీట్గా మారిపోయాయి. ఎందుకంటే కంప్లీట్ డ్రైవ్ చేస్తున్నాం రెస్ట్ లేకుండా. ఆ ఫీల్ అనిపించలేదు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాను చెప్పు, వచ్చాక అనిపించింది కానీ. ఓకే, అండ్ కాశీ అంతా బాగుంది ఫ్రెండ్స్. గట్టు ఇక్కడ సెక్యూరిటీ పోలీస్ ఎవరైతే ఉన్నారో కొంచెం బాగా అనిపించలేదు మాకు. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. ఏం చెప్పినా గట్ట దేని గురించి అడిగినా గట్ట ఎవరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఏం చెప్తున్నా గట్ట ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లా క్రౌడ్ అట్లా ఉంది. మేబీ దాని గురించి ఏం చెప్పలేము, ఎందుకంటే 10 మంది వాళ్ళకి అడుగుతుంటే వాళ్ళకిట విసుకొచ్చేసి చెప్పట్లేదేమో తెలుస్తలేదు. బట్ చూసుకుంటే అట్లా ఏమైతే అదొకటి నాకు మేనేజ్మెంట్ కొంచెం ఇక్కడ బాగా అనిపించలేదు. మిగతా మొత్తం వ్యూ కానీ వాటర్ కావచ్చు, చాలామంది చెప్తుంది వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటుంది. అట్లా ఏం లేదు ఫ్రెండ్స్, వాటర్ చాలా ప్యూర్ ఉంది. వాటర్ కావచ్చు, ఇక్కడ ఘాట్ రోడ్లు ఉండే ప్రదేశం అంతా చాలా బాగుంది. లొకేషన్ గట్లా అంతా చాలా మంచిగా అనిపించింది. అలాగే చాలామంది మా బోట్లో ఉన్నారు. వాళ్ళు గట అలాగే అవతలకి వచ్చి అవతల ఒడ్డుకు వచ్చి స్నానం చేసేందుకు మాతో వస్తాం ట్రావెల్. అండ్ ఇది మెయిన్, ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తామో ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఇది జూమ్ చేసి చూపిస్తాం కదా, ఇదేనమాట ఎవరైతే చనిపోయేటో దానం చేస్తారు కదా ఇది. దాన్ని ఘాట్ పేరు ఏముందో ఫ్రెండ్స్ అక్కడ. ఓకే, అదే దాని పక్కన ఇంకా స్టెప్స్ ఉన్నది కదా, స్టెప్స్ పెట్టి ఉన్నది. అదైతే మెయిన్ మనకి మందిరంకి వెళ్ళేది, అయితే గర్భగుడికి వెళ్ళే రస్తా అది. మేము అక్కడికి మళ్ళీ రావాలి స్నానం చేసాక, మళ్ళీ రిటర్న్ ఆడికి వచ్చేసి అండ్ మళ్ళీ పోవాల్సి వస్తుంది. మేము నడుచుకుంటూ రావాలి అక్కడికి. మాకు ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది మేబీ. ఇట్లా మేము పోయేది ఉంది. మాకు కొంచెం ముంగట దింపేసాడు. ఇక్కడ దింపమంటే అట్లా దింపమని చెప్పారు. ఎక్కడైతే పికప్ చేసుకున్నారో లొకేషన్ అక్కడనే మళ్ళీ డ్రాప్ చేస్తారంట. మరి ఎక్కడ పడితే అక్కడ దింపరు. చెప్పేసాడు దగ్గరే ఉంటుంది, నడుచుకుని వచ్చేవచ్చు అన్నాడు. ఓకే అనుకున్నా. ఇదైతే మెయిన్ మనకి ఘాట్ రోడ్కి వెళ్ళి చూసుకోండి. సైడ్లో మీకు లైన్ కనిపిస్తుంది కదా, అట్లా క్యూ సిస్టమ్ ఉంది. క్యూ సిస్టమ్ కదా దర్శనంకి వెళ్ళాలి ఫ్రెండ్స్. రామ మందిరం దర్శనం మాకు 2 hours పట్టింది, 2-3 hours. అండ్ పుష్కర్ ఘాట్ కూడా అయితే ఏం టైం లిమిట్ లేదు. అక్కడిక్కడ 3 kilometers నడుచుకుని వెళ్ళాము, స్నానం చేసుకున్నాం, వచ్చేసాం. బట్ కాశీ దర్శనం ఫ్రెండ్స్ లిటరల్గా 8 hours పట్టింది ఫ్రెండ్స్. 8 hours వెళ్ళి 9 hours మాకు ఖాళీ మన మహాదేవ్ గారి దర్శనం తీసుకున్నడికి 8 hours అయితే మేము లైన్లో. అండ్ మార్నింగ్ లైట్గా టిఫిన్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉండేటట్టు సౌత్ సైడ్ ఉండేటట్టు ఇడ్లీ పూరి ఏం కాదు. ఇక్కడ ఏదో లైట్ శనగలు పెడుతుండ్రు, దాంట్లో 4 దుంపల మొక్కలు వేసేసి ఇస్తుండ్రు అంతే. అది తిన్నాం, ఛాయ్ తాగాము అంతే ఫ్రెండ్స్. ఇక 8 hours మేము అట్లనే లైన్లో ఉండి వాటర్ కూడా తాగకుండా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక లడ్డూ ప్రసాదం స్వీకరించి దాని తర్వాత ఫైనల్గా ఫ్రెండ్స్ మా యొక్క అదృష్టం చెప్పుకోవాలి. ఎందుకంటే 10 daysకి వెళ్ళి మన ఏదైతే మన గంగామాతకి ఆరతిస్తారో ఆకుండే మేము ఏ రోజు వెళ్ళామో అదే రోజు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది చూసుకోవచ్చు మీది. మేము 6 దాకా అయితే అక్కడనే మాకు అయిపోయింది. మేము బయటకు వస్తే కరెక్ట్ 5:30 అయింది. 6:30కి మనకి మన గంగామాతకి అయితే ఆరతి టైం కరెక్ట్గా అయితే మేమైతే అక్కడికి ఎంటర్ అయ్యాము ఫ్రెండ్స్. ఇది లైఫ్లో ఒక అనుభవించాల్సింది. అండ్ ఎంత ఏమైనా ఫ్రెండ్స్ మనకు ఆరతి టైంకి అయితే ఉంటే ఆ అదృష్టం, ఆ ఫీల్ వేరే ఫ్రెండ్స్. అది మాకు దక్కింది అనుకోవాలి. అండ్ ఇక దేవుడు మన పరమేశ్వర్ ఉందయ్యా నెక్స్ట్ మంచి జరుగుతుంది అదే తర్వాత విషయం. బట్ ఈ ఒక దర్శనం అయితే మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్ మాతో వచ్చిన కొన్ని వేల మంది ఫ్రెండ్స్ అట్లా లైన్గా అటు పడవల పైన ఇటు చెట్ల పైన నెక్స్ట్ బిల్డింగ్ల పైన ఎక్కి అందరూ ఆర్తి టైం గట్రా అటెండ్ అయ్యి అందరూ ఒకే దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరు ఎటు కదలక ఎవరెటు వెళ్ళక చాలా బాగా అనిపించింది.
అండ్ స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడైతే ఇక్కడ శంఖం అంటారు కదా ఫ్రెండ్స్, శంఖం పూనిస్తుంది ఫ్రెండ్స్. లిటరల్గా 4 minutes ఫ్రెండ్స్, 4-5 minutes అట్లా గాలి పట్టుకుని అయితే శంఖం పూనించండి ఫ్రెండ్స్. ఆయనకి మనం మెచ్చుకోవాలి, చూసుకోవచ్చు. మీరు చూపిస్తాను ఆయన ఎవరండి. ఓకే, ఇక్కడ అందరూ షూట్ చేస్తున్నారు కాబట్టి మనకి క్లియర్గా విజువల్ అయితే ఏదైతే ఉందో ఆయన చూడలేము. బట్ చూపిస్తుంది. మైక్ దగ్గర గట్టి క్యాప్ పెట్టుకుని ఒక ఆయన ఉంటాడు. ఆయన అయితే 5 minutes ఫ్రెండ్స్, 5 minutes అయితే అట్లా గాలిని బిగబెట్టుకుంటా శంకర్ని అయితే పూనించాడు. అదొకటి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ప్రతిదీ ఫ్రెండ్స్ దర్శన విషయం కావచ్చు. ఇదొకటి చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, తలపా చుట్టుకొని అండ్ సాల్వ్ వేసుకుంటారు. ఆయన ఊదుతుంటారు. 5 minutes ఊదింది ఫ్రెండ్స్. అది మేము అనుకున్నాం రికార్డ్ చేసి పక్కన పెట్టారేమో అనుకున్నాం, బట్ కాదు, లైవ్లో ఆయన అంతసేపు అయితే దాన్ని చేశాడు శంఖం ఊదిని. ఆయన ఊది పక్కన పెట్టాక నెక్స్ట్ అయితే ఆరతి పూలు వేయడం, నెక్స్ట్ ఇక దీపం చూడటం, స్టెప్ బై స్టెప్ వర్క్ అవుతుంది. చాలా బాగా అనిపించింది అయితే. అండ్ ఫైనల్గా అయితే మా 3 దర్శనాలు అయితే వారాలు ఇక్కడితో అయితే ముగించాం. మాకు మేము యాగం అయిపోద్ది అనుకున్నాం. కాశీ ఆల్మోస్ట్ మేము లంచ్ టైంకి చేసి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ నైట్ ఇక్కడ అయిపోయింది. ఎందుకంటే మాకు ఈ ఆరతి తీసుకోవాలి, చూడాలని ఉందేమో. అందుకే మహాదేవ్ గారు మాకు 6:30 దాకా అయితే ఉంచుకున్నారు ఆయన దగ్గరనే. 6:30 తర్వాత మా ఊరు తెచ్చిపెట్టారు. అయిపోయింది బాగా. హర మహాదేవ్ అని ఒకసారి కామెంట్ బాక్స్లో రాసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైవ్లో చూసుకోవచ్చు. ఎడిట్ చేసి చెప్పింది కాదు ఇది. నేను ఎట్లా ఉందో అట్లా పెట్టలేకపోతే మీకు చేస్తున్నాం. చాలామంది ఎడిట్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి చూపిస్తారు. ఏం లేదు, క్లియర్గా ఒరిజినల్గా ఎట్లా ఉందో అట్లా నిర్వహిస్తున్నాం. గణపతి ఇచ్చే చూడటం ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే అన్ని దిక్కులు సేమ్ ఒకేలాగా 4 ఉంటారు, 4 ఒకలా చేస్తారు. అంత సిస్టమేటిక్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. దర్శనం చేసుకోవాల్సింది ఇంపార్టెన్స్ చేసుకోవాలి. చాలా ఉంటారు, ఏముంటుంది ఇదని ఈజీగానే ఉండొచ్చు ఫ్రెండ్స్. మనము ఏం జరిగింది ఏం జరిగింది అట్లా ఆ లొకేషన్కి ఒకసారి వెళ్ళి ఆ గాలి నెక్స్ట్ ఆ ప్రాంతం మనం వదిలిపెట్టేస్తే చాలు ఫ్రెండ్స్. చెయ్యక్కర్లేదు, మీరు వెళ్ళిపోయేట ఇంకేదేదో చేయక్కర్లేదు. కాదు అట్లా వెళ్ళి మీరు హాయిగా దర్శనం చేసుకొని ఆ టైంకి మహాదేవుడు స్మరణ తగ్గించి అండ్ వస్తే చాలు ఫ్రెండ్స్. మనకి ఇంకేం అవసరం లేదు. చాలా బాగా అనిపించింది ఘాట్లో. అండ్ ఏదైతే చూసుకోవచ్చు, దీపం చూపెట్టాను. దీపం గట అండ్ అన్ని దిక్కులు 4 వైపులు నీట్గా చూపిస్తాను. దీపం అయ్యాక నెక్స్ట్ ఆరతి ఉంటుంది. ఆరతి అన్నీ మేము క్లియర్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతిదీ నేను కంటిన్యూగా షూట్ చేయవచ్చు, బట్ నా మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉండే షూట్ చేయడానికి అవ్వలేదు మాకు కరెక్ట్గా. అండ్ మాకు ఛార్జ్ పెట్టిన పాయింట్స్ లేవు, ఎందుకంటే మేము రూమ్స్ తీసుకోలేదు అక్కడికి. మేము ఆల్మోస్ట్ చాలా తక్కువ వరకు 1 డేనే రూమ్ తీసుకున్నాం. మేము ఏదైతే కాశీ దర్శనం లేట్ అయింది మాకు, అట్లా నైట్ మేము రూమ్స్ తీసుకున్నాం తప్ప దాని తర్వాత మేము రూమ్ ఎక్కడా తీసుకోలేదు. కంటిన్యూగా మేము పెట్రోల్ బంక్లో లేకుంటే బయట ఎక్కడైనా చిన్న షట్టర్స్ చూసుకుని ఆ నైట్ ఒక 5 hours స్టే చేసి రెస్ట్ తీసుకుని అక్కడికి వెళ్ళి వెళ్తున్నాం. మేము అది మాకు రూమ్స్తో పని లేకుండా ఎక్కడైతే మేము లంచ్ చేస్తున్నామో డాబాలో అక్కడనే మేము ఛార్జ్ పెట్టుకుంటుండే. కాబట్టి ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల లిమిటెడ్గా కొన్ని ఇలా వీడియోస్ తీసి పెట్టానంతే. అండ్ ఇది పెట్టాలి అని ఇదేం లేదు. నెక్స్ట్ ఇంకా నేను ట్రావెలర్ షో చేస్తారు కదా ఇప్పుడు, బ్లాగ్ షాప్ వచ్చేసి ఉద్దేశం లేదు. ఎలా చేసాను మాకు పెట్టేయాలని పెడుతున్నాను, అంతే అప్లోడ్ చేస్తున్నాను. ఎటువంటి నాకు చెయ్యాలి ఎలా చేయాలని కూడా బేసిక్గా నాకు ఐడియా కంప్లీట్ లేదు. ఈ వీడియో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు తర్వాత విషయం, బట్ నాకు బేసిక్గా దీని మీద ఐడియా లేదు ఫ్రెండ్స్. చెయ్యాలని చేశాను అంతే, ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మెమొరీ నేను పెట్టుకోవాలంటే నేను ఫోన్లో స్టోరేజ్ చేయలేను. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు ఎప్పుడైనా మనసుకి హాయ్ అనిపించడం నేను చూసుకోవచ్చు.
ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నంతే ఎలా అనిపించిందో జర్నీ చూస్తున్నంతే. మేమైతే మంచి ఫైనల్ దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ మేము ఒక పెట్రోల్ బంక్లో స్టే చేసాము. స్టే చేసి వచ్చేటోడికి ఇది ఇట్లుంది ఫ్రెండ్స్. బయట నాకు రౌండ్ ఆఫ్ మొత్తం ఘాట్ రోడ్ ఉంది. 20 కిలోమీటర్స్ ఘాట్ కొండ పైన ఇట్లా ఒక మధ్యలో ఒక చెరువు లెక్క ఉంది. ఇదైతే చెరువు ఎంత బాగుంది అంత ఫ్రెండ్స్ చెప్పడం లేదు. అంత బాగా అనిపించింది. స్నానం చేసుకుని ఎక్కడికట్ట ఫ్రీగా స్నానం చేసి నెక్స్ట్ మా జర్నీ స్టార్ట్ చేసాం. చూసుకోవచ్చు రామ మందిరంకి వెళ్ళి వచ్చాక మేమైతే బజరంగబలి రామ మందిరం వారు మందిరం బయటనే మేము ఫ్లాగ్ తీసుకుని కట్టాం బండికి. చూడవచ్చు మనకి ఎలా వెళ్తాం రాముల దూరం. అండ్ ఇక్కడైతే ఓకే అన్ని మళ్ళీ బ్యాగ్స్ గట్రా కట్టేసుకున్నాం నీట్గా. మా అలాగే ఒకళ్ళు స్నానం చేసి ఇక్కడ కూర్చొని హాయిగా. రోడ్డు బాగుంది అండ్ జర్నీ కూడా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఈ నైట్కి మళ్ళీ మేము ఎక్కడ స్టే చేయలేదు. ఎందుకంటే ముందు రోజు నైట్ మేము స్టే చేసేటప్పుడు ఒక రూమ్ అనుకుంటే స్టే చేసాం. అక్కడ రూమ్లో మాకు అన్నీ దొరికాయి. కప్పుకొని కానీ ఇచ్చాడు బంక్ అయిన పాపం. ఎందుకంటే ఆయన దగ్గర ఉండే బంక్ పెట్రోల్ బంక్ అయినా ఆయన రూమ్ నైట్ డ్యూటీ ఉండే నాకు. మీరు పడుకునే నా రూమ్ షేర్ చేశారు నాకు. మేము షేర్ చేసుకుని కాబట్టి నెక్స్ట్ ఈ ప్రాబ్లం మనకు కాకూడదని మేము ముందుగానే అన్నీ ఏదైతే పరదా కింద వేసుకుంటుంది నెక్స్ట్ బెడ్షీట్స్ ఏదో కొనుక్కున్నాం. ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ ఫ్రెండ్స్. ఇది బార్డర్లో పోలీస్ ఆయనకి అడిగితే ఇక్కడ పడుకోవచ్చు మీరు, మేము నైట్ సెక్యూరిటీ ఇస్తాం మీకు 3 దాకా అని చెప్పండి. మేము అక్కడనే స్టే చేసాం నైట్. ఎందుకంటే సెక్యూరిటీ అక్కడ ఉంటారని. అండ్ ఫైనల్గా మా ఒరిస్సా మేము వచ్చేసాం ఫ్రెండ్స్. పురుగులు అయితే లిటరల్గా చెప్పేటందుకు లేదు ఫ్రెండ్స్. మాకు హైవేలో నైట్ కనబడలేదు. మేము 100 స్పీడ్లో ఉండే చూసుకోవచ్చు. బైక్ హెల్మెట్ కంప్లీట్గా మొత్తం డ్యామేజ్ ఫ్రెండ్స్. పురుగులు నిండిపోయి మొత్తం పట్టేసే బాడీ మొత్తం అంతే. వెళ్తున్న స్పీడ్లో కొట్టి చనిపోయాయి మొత్తం. ఇదైతే ఫైనల్గా మా ఒక జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఎలా నచ్చిందో మీకు వీడియో నచ్చుంటే లైక్ అండ్ షేర్ చేస్తారు, లేదు పక్కన పెట్టండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మెయిన్ సబ్స్క్రైబ్స్ నాకు కొంచెం కావాలి, చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి.